జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా భారతదేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం చాలా బాగుంటది ఓకేనా ప్రస్తుతానికి నరేంద్ర మోడీ గారి దయ వల్ల హిందూ మహాసముద్రంలో మన భారతదేశ పెత్తనమే సాగుతుంది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కూడా ఖచ్చితంగా మోడీ గారి దయ వల్లనే ఎందుకంటే 2014 ముందు వరకు అసలు హిందూ మహాసముద్రం పైన మన దేశానికి పట్టు అయితే ఉండేది కాదు హిందూ మహాసముద్రం దాకా ఎందుకు స్వామి మన పక్కనే ఉన్నటువంటి బంగాళాఖాతం పైన కూడా మనకు నియంత్రణ ఉండేది కాదు అప్పట్లో ఈ చైనా నౌకలు దర్జాగా మన బంగాళాఖాతంలోకి అలాగే హిందూ మహాసముద్రంలోకి వచ్చిపోతా ఉన్నాయి కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పరిస్థితులు అయితే మారిపోయినాయి బంగాళాఖాతం పైన పూర్తిగా భారతదేశం పట్టు బిగించింది ఇక హిందూ మహాసముద్రం విషయానికి వస్తే హిందూ మహాసముద్రంలో కూడా ఇప్పుడిప్పుడే భారతదేశానికి శక్తి పెరుగుతుంది ఈ హిందూ మహాసముద్ర దేశాలతో ప్రత్యేకంగా ఒక గ్రూప్ను తయారు చేసి మోడీ ప్రభుత్వం చైనాను విజయవంతంగా అడ్డుకుంటుంది అంతేకాకుండా బలమైనటువంటి ఈ చైనీస్ నేవీను ఢీకొట్టడానికే మన దేశంలో కొత్తగా 150 అత్యాధునికమైనటువంటి యుద్ధ నౌకలను తయారు చేస్తాను వీటిలో విమాన వాహక నౌకలు అదేవిధంగా క్రూయిజర్లు డిస్ట్రాయర్లు ఫ్రిగేట్లు కార్వెట్లు జలాంతర్గాములు ఉభయచర యుద్ధ నౌకలు కూడా ఉన్నాయి వచ్చే సంవత్సరానికి వీటిలో 64 యుద్ధ నౌకల తయారీ అయితే పూర్తి కానున్నది ఇకపోతే 2028 నాటికి మన దేశంలో 200 యుద్ధ నౌకలు చేతిలోకైతే రానున్నాయి అందుకే ఈ మధ్య కాలంలో చైనీస్ యుద్ధ నౌకలు చైనీస్ సబ్మెరైన్లో నేరుగా కాకుండా దొంగచాటుగా హిందూ మహాసముద్రంలోకి అడుగు పెడుతున్నాయి అంతేకాకుండా హిందూ మహాసముద్రం పైన తమ పట్టును పెంచుకొని హిందూ మహాసముద్రాన్ని ఏలాలని చెప్పేసి చైనా పకటకల్లో అయితే కంటాంది ఇక ఈ విషయం పైన మన దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా హిందూ మహాసముద్రం ఎవడబ్బ సొత్తు కూడా కాదు హిందూ మహాసముద్రం మనందరిది ఇక్కడ ఎవరి ఆధిపత్యం ఉండడానికి కూడా అసలు ఏ మాత్రం కూడా వీళ్ళే హిందూ మహాసముద్రంలో ఏ దేశం కూడా మరొక దేశం పైన అణిచివేతకు పాల్పడకుండా భారత నేవీ చర్యలు అయితే తీసుకుంటుంది హిందూ మహాసముద్రంలో ఈ మధ్యన కొన్ని దేశాల నౌకలు దొంగచాటుగా ప్రవేశిస్తున్నాయి ఆ దేశాల ప్రయత్నాలను ఏ మాత్రం కూడా సఫలం కానివ్వు ఎక్కడికక్కడ అడ్డుకుంటూనే ఉంటాం హిందూ మహాసముద్రంలో ఈ నౌకల హైజాక్ అదేవిధంగా దొంగతనాలు దాడులను మొదట అడ్డుకుంటుంది మా భారత నేవీనే మేము మా నౌకలకు మాత్రమే కాకుండా ఈ విదేశీ నౌకలకు కూడా భద్రతనైతే కల్పిస్తున్నాం సముద్రంలో శాంతి సుసంపన్నం భద్రత అనేటివి మా బాధ్యతగా తీసుకొని మేము పనిచేస్తామని చెప్పేసి చాలా అద్భుతంగా మాట్లాడినాడు రాజ్నాథ్ సింగ్ గారు ఇకపోతే హిందూ మహాసముద్రంలో సోదర భావాన్ని పెంపొందించడానికి ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు మేమైతే కట్టుబడి ఉన్నాం మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో సైనికులు యంత్రాల మధ్యన సమన్వయం చాలా అవసరం యుద్ధంలో విజయం అపజయం నిర్ధారణలో ఈ సాయుధ దళాలకు యుద్ధ నౌకలకు సబ్మెరైన్లకు మధ్య నుండే ఈ రియల్ టైం కమ్యూనికేషన్ చాలా నిర్ణయాత్మకమైంది మనకు ఎంత మ్యాన్ పవర్ ఉన్నప్పటికీ సరైన ఆయుధాలు యంత్రాలు లేనట్టయితే యుద్ధంలో మనం పై చేయి సాధించడం అనేది కష్టమైపోతుంది అందుకే ఆధునిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు కమాండ్ స్టేషన్కు అందే ఆదేశాలు సమాచారం సకాలంలో సమర్థనీయమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడతాయి అందుకే సముద్రం పైన మన ఆధిపత్యం కొనసాగించడానికి సరికొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు అయితే స్పష్టం చేశారు అది ఆ విషయమా అంటే ఏ విషయంలో కూడా లోటు అనేది లేకుండా ఏ విషయంలో కూడా పొరపాట్లు అనేటివి కూడా జరగకుండా ప్రతి ఒక్క అంశంలోనూ క్షుణ్ణంగా జాగ్రత్తగా అడుగులేస్తారు మొత్తానికైతే మన భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మోడీ ప్రభుత్వం శత విధాలా ప్రయత్నం చేస్తుంది అందుకు తగ్గట్టుగా అడుగులు కూడా వేస్తుంది ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్